అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో ఏమంటే, జగన్ను ఓడించాలంటే అపోజిషన్లో కూడా జగనే ఉండాలి. కానీ ఇతరులకు జగన్ను ఓడించడం సాధ్యం కాదు. ఎందుకంటే 2,70,000 కోట్ల రూపాయలను డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాలలోకే సంక్షేమ పథకాలుగా జమ చేసి 3,000 రూపాయలు పెన్షన్ను వికలాంగులకి, వృద్ధులకి ఇంటికి చేర్చి అమ్మ ఒడి, ఆసరా, చేయూత, కాపు నేస్తం, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి ఎన్నో బృహత్కర పథకాలని 1,45,00,000 కుటుంబాలకు అందజేసి ఇంతటి ప్రతిష్టాకరమైన సంక్షేమ పథకాలు ఇచ్చిన నాయకుడు జగన్. అదీ కాకుండా 175 అసెంబ్లీ క్యాండిడేట్లని, 25 పార్లమెంట్ క్యాండిడేట్లని గెలిపించడానికి తానొక్కడే అన్ని చోట్ల తిరిగి ఎనలేని కృషి చేసిన ఇటువంటి జగన్ని ఓడించాలంటే అపోజిషన్లో కూడా ఇంకొక జగన్ ఉండాల్సిందే తప్ప ఇది ఇతరుల వల్ల సాధ్యం కాదు. అంతేకాకుండా కరోనా సమయంలో మనమందరినీ ఎంతో బాగా తన కుటుంబ సభ్యుల్లాగా జగన్ చూసుకున్నారు. దీనివల్ల మనమందరూ జగన్కు ఇప్పుడు ఓటేసి ఆయన్నే మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.